సలార్ డీటెయిల్స్ అండ్ డీకోడింగ్ చేస్తూ ఒక వీడియో చేశా. దానికి కంటిన్యూషన్ కావాలి అంటే ఒక 2,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను ఆ వీడియోకి. ఇచ్చిన 6 గంటల్లోనే టార్గెట్‌ని కంప్లీట్ చేసేసారు. మరి ఆ వీడియో అంతగా మీకు నచ్చిందో లేదా నెక్స్ట్ వీడియో మీద మీకున్నటువంటి ఇంట్రెస్టో తెలీదు కానీ ప్రామిస్ చేశాను 2,000 లైక్స్ చేస్తే వీడియో చేస్తానని చెప్పి. మరి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి కదా! సో, అందుకే పార్ట్ 2 కూడా రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చేసాను. అంతకంటే ముందేంటంటే ఈ వీడియోకి కూడా ఒక చిన్న టార్గెట్ ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అంటే మీరు ఇలా లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా కొంచెం మేము కూడా కొత్త వీడియోలు చేయడానికి మాకు కాస్త ఎనర్జీ వచ్చేది. పైగా 500,000 సబ్స్క్రైబర్స్‌కి కొంచెం దగ్గరలో ఉన్నాము. మీరిలా సపోర్ట్ చేస్తే ఆ 500,000 సబ్స్క్రైబర్స్‌ని కూడా రీచ్ అయిపోతాము. ఏమంటారు? సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే. మరి బాగా లాగ్ అయింది కదా! వాయిసోలేట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ వీడియోలో ఏంటంటే ప్రీవియస్ వీడియోలోని మనం కొన్ని క్వెషన్స్ వదిలేసాడు నీల్ మామ అని చెప్పాం కదా! సో, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఏంటయ్యి ఉండొచ్చు, అలాగే సలార్ శౌర్యంగ పర్వ స్టోరీ ఎలా ఉండొచ్చు అన్న విషయం కోసం అయితే మాట్లాడుకుందాం. మొదటగా మనం సలార్ శౌర్యంగ పర్వ కథ ఎలా ఉండొచ్చు అన్న విషయం గురించి మాట్లాడేద్దాం. చిన్న కదా నా చెప్పరా అరే చేసి తీసుకురండి రా సార్ కూర్చుంటారు ఇక్కడ మొదలుపెట్టు మరీ యాక్యురేట్‌గా స్టోరీ ఎలా ఉండొచ్చు అనైతే చెప్పలేం మామ. అంటే ఇది కేవలం నా గెస్ మాత్రమే. ఐ మీన్ నీల్ మామ ప్లానింగ్ ఏంటో, స్ట్రాటజీస్ ఏంటో నాకైతే క్లియర్‌గా అర్థం కాలేదు. అంటే ఆయన ఒక విధ్వంసం క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనైతే అర్థమవుతుంది. అయన్నొద్దు పాయింట్‌కి రా. ఇంక మనం సెకండ్ పార్ట్ ఎలా ఉండొచ్చు అని చెప్పుకుంటే, శౌర్యంగ పర్వలోని ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్‌లో సగం వరకు ఫ్లాష్ బ్యాకే ఉండొచ్చు. సేమ్ యాజ్ లైక్ 'బాహుబలి 2'. మరి నీల్ మామ అన్ని క్వెషన్‌లు వదిలేసాడు. మరి ఆ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ ఇవ్వాలి కదా! చాలా క్లియర్‌గా ఇవ్వాలి అది కూడాను. అందులోని డ్రామా ఒకటి ఎక్స్‌ట్రా యాడెడ్. అయితే సీఎస్ ఫైర్ ఎండింగ్‌లోని చూసుకుంటే ప్రతి ఒక్కడు వాళ్ళ ఆర్మీస్‌ని సిద్ధం చేసుకొని ఉన్నారు. ఈ యుద్ధంలోని ఎవరు గెలిచారు అంటే సో సింపుల్. వరద దేవ సహాయంతో మొత్తం కాన్సార్‌ని కబ్జా చేసేసాడు. దేవ మాటిచ్చాడు కాబట్టి కాన్సార్‌ని బుద్ధిగా వరద చేతుల్లో పెట్టేస్తాడన్నమాట. ఇంకా దేవ ఏమో కాన్సార్‌కి సలార్‌లా మారిపోతాడు. ఇప్పుడు కాన్సార్ సేఫ్‌గా ఉంది. వరద చేతుల్లో ఉంది. అక్కడ దేవాకి ఎలాంటి సమస్య ఉండదు. సో, దేవ మళ్ళీ తన మదర్‌ని కాన్సార్‌లోకి తీసుకొనొస్తాడన్నమాట. సరే, వాళ్ళు ఈ వార్‌ని ఎలా గెలిచారు అంటే మనం చెప్పలేము. అది మూవీ చూస్తేనే అర్థమవుద్ది. అంటే నీల్ మామ ప్లానింగ్ ఏంటో మనకి క్లియర్‌గా తెలీదు కదా! అందుకే. ఇంకా సెకండ్ పార్ట్‌లో ఖచ్చితంగా శౌర్యంగులు దేవాకి ఈ విషయం చెప్పే ఉంటారు. "అరె బాబు! ఆ కుర్చీ ఇప్పుడు నీదేరా. మీ నాన్న దారాన్ని లేపేసి ఆ రాజమన్నారు ఎళ్లి కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఆ కుర్చీనేమో ఆడి కొడుకైన వరదరాజమన్నర్‌కి ఇస్తానంటున్నావు. టెక్నికల్‌గా చూసుకుంటే ఇప్పుడు నువ్వే ఆ కుర్చీకి అర్హుడివి" అని జెప్పుంటారు. కానీ ఏంటంటే దేవ వరదకి మాటిచ్చాడు కదా! కాన్సార్‌ని తన చేతుల్లో పెడతానని జెప్పి. మాట తప్పే ఛాన్సే లేదు. పైగా కర్ణుడి రిఫరెన్స్ ఎక్కువగా ఉందని జెప్పాను కదా! దేవ క్యారెక్టర్‌లోని. అస్సలు మాట తప్పడు. మరి వరద అలాగే దేవ ఎలా విడిపోయి ఉంటారు? వాళ్ళిద్దరూ ఎందుకని చెప్పి దూరంగా ఉన్నారు అన్న డౌట్ మీకొచ్చుండొచ్చు. దీనికి రీజన్ కరెక్ట్‌గా చెప్పలేను గానీ, మధ్యలో మాత్రం బాచీ ఉంటాడు. అంటే దేవ మూలంగా బాచీ చనిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సీఎస్ ఫైర్‌లో గాని మనం చూసుకుంటే బాచీ కొంచెం మెంటల్లీ లైట్‌గా డిస్టర్బ్డ్‌గా ఉన్నట్టుగా అయితే కనిపిస్తాడు. సో, ఏంటంటే తన అన్నయ్య దేవాకి ఇచ్చే ఇంపార్టెన్సు తనకి ఇవ్వట్లేదని జెప్పి తనని నెగ్లెక్ట్ చేస్తున్నాడని జెప్పి భావించుండొచ్చు. అలాగే మేబీ ఇంకెవరిదైనా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా బాచీ మీద పడే ఛాన్స్ ఉంది. సో, ఇలా ఏంటంటే బాచీ కొంచెం మెంటల్‌గా బిహేవ్ చేసి దేవ యొక్క ఈగోని హర్ట్ చేయడం వల్ల దేవ పిచ్చ కోపంతో విశ్వరూపం ఎత్తి బాచీని చంపేసుండొచ్చు. జస్ట్ ఎ గెస్ అంతే. ఇంకా మనకు తెలుసు వరదకి బాచీ అంటే ప్రాణం. దేవ ఇలా చెయ్యటం వల్లేంటంటే వరదకి, దేవాకి మధ్య గొడవ స్టార్ట్ అవుద్ది. బట్ దేవ మాత్రం బాచీని చంపి తప్పు చేశానని జెప్పి భావించి వరదకి లొంగిపోయి ఉంటాడు. కానీ దేవ వాళ్ళ మదర్ వచ్చి వరదని రిక్వెస్ట్ చేసుంటది చంపొద్దని జెప్పి. వరద కూడా దేవ మీద ఉన్నటువంటి స్నేహంతో చంపలేక కాన్సార్ నుంచి దూరంగా వెళ్ళిపోమని జెప్పి ఉండొచ్చు. అందుకే వాళ్ళలా దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. ఇలానే జరుగుద్దని చెప్పలేను కానీ, 'సీఎస్ ఫైర్‌లో ప్రతి కథలోని నాయకుడు' సాంగ్ ఉంది కదా! అది డెఫినైట్‌లీ ఫ్లాష్ బ్యాక్‌లో జరిగే సంఘటనలకి రిఫరెన్స్‌లా ఉంటుందనేసి నాకనిపిస్తుంది. అందుకే బోర్డ్ మీద కూడా ఒక కోట్ ఉంటుంది. 'విక్టరీస్ డోంట్ కమ్ ఫ్రమ్ వార్స్. దే కమ్ ఫ్రమ్ ఫర్‌గివ్‌నెస్' అని. సాంగు అలాగే ఆ కోట్ ద్వారా చూసుకుంటే మాక్సిమం ఇలానే అయ్యుండొచ్చని నేను అనుకుంటున్నా అంతే. ఇంకా కాన్సార్ బయటకొచ్చిన తర్వాత దేవ అలాగే వాళ్ళ మదరు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు.
కానీ రాధారమ అలాగే వాళ్ళ బ్యాచ్ దేవాని వెతుకుతూ ఉంటారు. అంటే పగ తీర్చుకోవడానికన్నమాట. అంతేకాకుండా దేవా వాళ్ళ మదర్ కూడా దేవా దగ్గర మాట తీసుకొనుంటారు. ఎవరి మీద చెయ్యెత్తొద్దు, వైలెన్స్ చెయ్యొద్దు, చాలా కామ్ అండ్ సైలెంట్‌గా ఉండాలని జెప్పి. అదే మనం ఫస్ట్ పార్ట్‌లో కూడా చూసాము. ఇంకా అలా మూవీ ఎండ్ అయ్యేసరికి నాకున్న డౌట్ ఏటంటే, మేబీ దేవా క్యారెక్టర్ చనిపోయే ఛాన్స్ అయితే ఉంది. అంటే వరదాని సేవ్ చేస్తూ దేవ ప్రాణాలు విడిచే ఛాన్స్ ఉంది. మేబీ నీల్ మామ క్లైమాక్స్‌లో ఒక గట్టి ఎమోషనల్లీ ప్యాక్డ్ క్లైమాక్స్‌ని ప్లాన్ జేస్తున్నారనేసి ఒక చిన్న డౌట్ అంతే. ఐ థింక్ సెకండ్ పార్ట్ స్టోరీ ఇలా ఉండే ఛాన్స్ ఉందని అనుకుంటున్నా. డెఫినైట్‌లీ ఇలానే ఉంటదని చెప్పలేను గానీ, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ మన గెస్ అంతే. ఇప్పుడు మనం నీల్ మామ వదిలేసిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఏటయ్యుండొచ్చు అన్న విషయాన్ని డీకోడ్ చేద్దాం. అంతకంటే ముందు మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఛానెల్ లింక్‌ని కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఆ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నా. మంచి కంటెంట్ మిస్ అయిపోతున్నారు. ఒకసారి ఛానెల్ విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏమంటారు? ఛానెల్ లింక్ కామెంట్స్‌లో పిన్ చేసి పెట్టాను. ఓకే. మర్చిపోవద్దు మరి. ఫస్ట్ క్వెషన్, కృష్ణకాంత్‌ని ఎందుకని చెప్పి 7 ఇయర్స్ నుంచి అలా వెతుకుతూ ఉంటారు? ఆన్సర్ ఏటై ఉండొచ్చంటే, కృష్ణకాంత్ రాజమన్నార్‌కి పిఏలా ఉంటాడు కదా పక్కన. మేబీ రాజమన్నార్‌కి పంగనామం పెట్టి వరదకి సీక్రెట్‌గా సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు. రిటర్న్‌లోని కృష్ణకాంత్ ఏంటంటే నేను న్యూయార్క్ వెళ్ళిపోతాను అని అడిగి ఉండొచ్చు. దానికి వరద ఒప్పుకొని సేవ్ చేసి న్యూయార్క్‌కి పంపేసి ఉంటాడన్నమాట. అలాగే ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే కాపాడతానని చెప్పి దేవా కూడా మాటిచ్చి ఉంటాడు. అందుకే స్టార్టింగ్‌లోని మాటిచ్చాడు కదా అని చెప్పి దేవాని హెల్ప్ అడుగుతాడన్నమాట ఆద్య విషయంలోని. అండ్ కృష్ణకాంత్ దేవాకి, వరదకి హెల్ప్ చేయటం వల్లే కదా రాధారమ అన్నీ కోల్పోతుంది. సో, అందుకే పగ సాధించాలని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉంటదనుకుంటున్నా. సెకండ్ క్వెషన్, బిలాల్ వరద మనిషి కదా! కానీ దేవాకి ఎందుకని హెల్ప్ చేస్తున్నాడు? ఇది కొంచెం నాకు కూడా ఒక డౌట్ ఉన్నటువంటి క్వెషను. మేబీ ఖాన్ సార్‌కి రిలేటెడ్ వర్క్స్ అన్నిటిని బిలాల్ బయట ఉండి చేస్తూ ఉంటాడు. అలాగే వరదకి తెలియకుండా దేవాకి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. థర్డ్ క్వెషన్, రాధారమ కోపానికి కారణం ఏంటి? చెప్పాను కదా! రాజమన్నార్ ఖచ్చితంగా పోతాడు. అలాగే భారవాని కూడా లేపేసి ఉంటారు. దాంతో పాటు ఖాన్ సార్‌లో కాదు పక్కెళ్ళి ఆడుకో అని చెప్పి బయటకి కూడా పంపేసి ఉంటారు. అందుకే పగ సాధించాలని అంత కోపంతో ఉంటుందన్నమాట. ఫోర్త్ క్వెషన్, 7 ఇయర్స్ నుంచి ఎందుకని చెప్పి ఎవరికంటా పడకుండా దేవా ఇంకా వాళ్ళ అమ్మ ఉంటారు. దీనికి ఆన్సర్ ఇందాకలే చెప్పాను కదా! మేబీ అదే రీజన్ అయ్యుండొచ్చు. అదే బాచీని చంపేయడం, ఫర్గివ్ చేసి బయటకి పంపించేయడం, తర్వాత రాధారమ బ్యాచ్ ఏమో వాళ్ళ కోసం వెతుకుతూ ఉండడం, ఇలా అయ్యుండొచ్చు. ఫిఫ్త్ క్వెషన్, ఖాన్ సార్ బ్యాచ్ అంతా ఖాన్ సార్‌లో కాకుండా బయట ఎందుకున్నారు? ఇది నాకు కూడా ఇంకా డౌటే. దానికి ఆన్సర్ నేనైతే ఇప్పుడు సరిగ్గా చెప్పలేను. మనం పార్ట్ 2 చూసి తెలుసుకుందాం. ఈవెన్ సిక్స్త్ అండ్ సెవెంత్ క్వెషన్స్ కూడా కొంచెం సస్పిషియస్‌గా ఉన్నాయి. అంటే మనం సినిమా చూస్తేనే తెలుస్తది. అదే దేవా సీల్‌ని ఎందుకని క్రియేట్ చేశాడు? అండ్ దేవా పెట్టిన రూల్స్ ఏంటి? అలాగే ఫైట్ బిట్వీన్ క్లాన్స్. సింపుల్‌గా చెప్పాలంటే అంతర్యుద్ధం. ఈ 2 క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలియాలంటే ఖచ్చితంగా శౌర్యంగ పర్వ చూడాల్సిందే. ఎయిత్ క్వెషన్, హూ ఈజ్ పండిత్? ఫస్ట్ టైమ్ చూసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు గాని ఈ క్యారెక్టర్‌ని. సెకండ్ టైమ్ చూసినప్పుడు మాత్రం కొంచెం సస్పిషియస్‌గా అనిపించాడు. సలార్ డీకోడింగ్ వీడియోలో కూడానా పండిత్ క్యారెక్టర్ కొంచెం తేడాగా ఉన్నాడే అని చెప్తే కామెంట్స్‌లో ఒకరు చెప్పారు. పండిత్ బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటాడు మామ అని. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. నాకు డౌటే. మేబీ చేస్తాడేమో. అంటే ఆ కామెంట్ చూస్తే నాకు డౌటొచ్చింది. కానీ శౌర్యంగ పర్వ చూస్తే గాని మనం క్లియర్‌గా చెప్పలేము. కానీ శౌర్యంగ పర్వలో మాత్రం పండిత్ వర్సెస్ దేవ ఫేస్ ఆఫ్ చూడాలనైతే నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. నైన్త్ క్వెషన్, దేవ ఇంకా వరద ఎనిమీస్‌లా ఎలా మారతారు? దీని ఆన్సర్ కూడా నేను స్టోరీ ఎలా ఉండొచ్చు అని చెప్పినప్పుడే చెప్పేసాను. అదన్నమాట మ్యాటర్. మామ నాకొక డౌట్ ఉండిపోయింది. రాధారమ అలాగే భారవ వైఫ్ అండ్ హస్బెండ్స్ కదా, అలాంటప్పుడు ఒక్కసారి కూడా భారవ వీపుని రాధారమ చూసుండదా? అంటే నైట్ టైము పెళ్లి తర్వాత అవ్వదు కదా, ఆ టైంలో కూడా చూసుండదా? కరెక్టే. చాలా మందికి ఉన్నటువంటి క్వెషనే ఇది. దీనికొక వాలిడ్ ఆన్సర్ అయితే నా దగ్గరుంది. భారవకి, రాధారమకి పెళ్లయ్యి మినిమమ్ సంవత్సరాలైనా అయ్యుంటది. ఈ గ్యాప్‌లో వాళ్ళిద్దరి కలయిక వల్ల ఎవరో ఒక్కరైనా పుట్టుండొచ్చు కదా! సీఎస్ ఫైర్‌లో గాని మనం కరెక్ట్‌గా చూసుకుంటే వాళ్ళిద్దరికీ ఇంకా పిల్లలు పుట్టలేదేమో అన్నట్టుగానే ఉన్నారు. సో, దీన్ని బట్టి చూసుకుంటే భారవ ఏదో ఒక రీజన్ చెప్పి రాధారమని దూరం పెడుతూ ఉంటూ నిగ్రహంతో ఉండుంటాడు. అందుకే రాధారమ గమనించి ఉండకపోవచ్చు. ఏం చెప్పావురా? మరి కోరికలు పక్కన పెడితేనే అనుకుంది సాధిస్తామని అంటారు కదా!
భారవ కూడా అలాగే ఉన్నాడు మరి. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అంతేకాకుండా ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే దేవా వాళ్ళ మదర్ అంతలా భయపడ్డానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. ఇందాక స్టోరీ చెప్పినప్పుడు కాన్సర్‌లోని దేవ సృష్టించిన రక్తపాతాన్ని ఖచ్చితంగా వాళ్ళ అమ్మ చూసే ఉంటది. అది చూసిన తర్వాతే ఆవిడ భయంతోని దేవ దగ్గర మాట తీసుకొని ఉండొచ్చు. అందుకే చేతిలో ప్లాస్టిక్ కత్తి ఉన్నా సరే ఆవిడ భయపడడం జరిగింది. నేను చెప్పిన పాయింట్స్ వాలిడ్‌గా అనిపిస్తే పక్కా లైక్ చేయాలి. కుదిరితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా సపోర్ట్ చేయాలి. మాక్సిమం కొన్నైనా నేను చెప్పిన మాటలో నిజమవుతాయి అని చెప్పి అనుకుంటున్నా. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నోట్ పాయింట్. ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. ఒక సినిమాకి సెకండ్ పార్ట్ ఉందంటే ఖచ్చితంగా థియరీస్ అనేవి క్రియేట్ అవుతాయి. వాటి వల్ల ఏంటంటే అన్‌వాంటెడ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరగకుండా ఉండాలి. ఎందుకంటే హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెరిగిపోవడం వల్ల ఏంటంటే సినిమా బాగున్నప్పటికీ మనం పెట్టుకున్న హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఆ సినిమా చూసి మనం సాటిస్ఫై అవ్వలేము. సో ఏ సినిమా అయినా సరే జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తే ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. హోప్ యూ పీపుల్ కెన్ అండర్‌స్టాండ్ దిస్. సరే చెప్పాను కదా ఒక చిన్న టార్గెట్. ఆ 3K లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.